అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రైవేట్ ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో పనిచేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగి అతని యొక్క జనరల్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? అతని లెజిటిమేట్ ఎక్స్‌పెక్టేషన్ ఈజ్ పెన్షన్ అండ్ పెన్షనరీ బెనిఫిట్స్. అయితే ఈ పెన్షన్ అండ్ పెన్షనరీ బెనిఫిట్స్‌ని సకాలానికి ఇవ్వకుండా రకరకాలుగా టార్చర్ చేయడము, ఏదో ఒక లోపం చూపించి నెలలు కాదు సంవత్సరాలు కూడా గడిపినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ఇంతకుముందు చేసినటువంటి ఒక వీడియో పెన్షన్ సంబంధించిన వీడియోలో ఈ విషయాన్ని వివరిస్తూ ఒక మాట చెప్పాను. ఇలా పెన్షన్ కోసం చాలామంది సఫర్ అవుతున్నారు కదా! దీనికి ప్రధానమైన కారణం ఈ అధికారులకు గాన ఒక్క పనిష్మెంట్, స్మాల్ పనిష్మెంట్ రూ. 1,00,000 పెనాల్టీ. ఎందుకు సకాలానికి ఇవ్వడం లేదు? సంవత్సరాల తరబడి ఎందుకు గడుపుతున్నావు? కాలయాపన ఎందుకు చేయడము? ఎందుకంటే పెన్షన్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇట్స్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ది ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ యొక్క ప్రాపర్టీ అది. అతని యొక్క ఫ్యామిలీ ప్రాపర్టీ ఇద్దరిది. అందుకే పెన్షన్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వము ఇద్దరి పేర్లు మెన్షన్ చేస్తుంది. రిటైర్డ్ పర్సన్ ఎంప్లాయీ, అతని వైఫ్ కూడా స్పౌస్ ఇద్దరిని మెన్షన్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ, పోస్ట్ రిటైర్మెంట్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో చెప్పింది. మరి ఇలా ఇంతకాలం ఇబ్బంది పెట్టేటువంటి దానికి కారణం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా వాళ్ళకి పనిష్మెంట్ అనేది లేదు. 1,00,000 ఒక నెల జీతము లేదు, 10,000 చాలు, కేవలం 10,000 గాన వాళ్ళ జీతం నుంచి కట్ చేసినట్టయితే గిలగిల వాళ్ళ ప్రాణం కొట్టుకుంటుంది. ఆ విషయాన్ని, అలాంటి జడ్జిమెంట్ని మొట్టమొదటిసారిగా చాలా వండర్ అనమాట, నేను థ్రిల్ అయిపోయాను. మొట్టమొదటిసారి జార్ఖండ్ హైకోర్టు విడుదల చేసింది మంచి జడ్జిమెంట్. సింధ్యాలాల్ సింగ్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ జార్ఖండ్ 2026 అనేటువంటి కేసులో ఆ కేసు వివరాలు చెప్తారు. ఫస్ట్ బ్రీఫ్గా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా ఒక వ్యక్తి పనిచేసి రిటైర్మెంట్ 2011 మార్చి 31 తేదీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సూపరాన్యువేషన్, ఫుల్ సర్వీస్. కానీ అతనికి చాలా కాలం వరకు పెన్షన్ ఇవ్వకుండా సతాయిస్తూ ఉన్నారు. దానికి గ్రౌండ్ ఏంటంటే, అధికారుల గ్రౌండ్ ఎస్ఆర్, అతని ఎస్ఆర్ ఎక్కడుందో కనపడటం లేదు. చూడు ఎలాంటి గ్రౌండ్. ఎస్ఆర్లో కొన్ని ఎంట్రీస్ లేవు. మూడోది, దానికి సంబంధించిన కొన్ని రికార్డ్స్ కూడా, అతనికి సంబంధించిన కొన్ని రికార్డ్స్ కూడా కనపడడం లేదు. అందువల్ల లేట్ అవుతోంది అనేది వాళ్ళ గ్రౌండ్. అది ఇతను కోర్టుకు అప్లై చేసినప్పుడు, పిటిషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఇంటీరియం ఇచ్చారు. తర్వాత చూడొచ్చు. ముందు అతనికి సబ్స్టాన్షియల్ బెనిఫిట్ ముందు, అంటే జీపీఎఫ్ అని కొన్ని ఉంటాయి, గ్రాట్యుటీ, ఇలాంటివన్నీ ముందు ఇవ్వండి ప్రధానమైనవి. అతను బతకాలి కదా, ఆ ఫ్యామిలీ బతకాలి అని రిలీఫ్ ఇవ్వమని ఇంటీరియం రిలీఫ్ ఇచ్చారు. కానీ ఏమాత్రం ఖాతరు చేయాల. చాలా ఆశ్చర్యమైన విషయం ఇది. తర్వాత మళ్ళీ అతను పిటిషన్ పెట్టుకున్నాడు. ఏది? కంటెంప్ట్, అంతే కదా, కోర్టు ధిక్కరించడం కదా. 2025లో గత సంవత్సరం పెట్టుకుంటే జడ్జిమెంట్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మార్చి 25, 26లో వచ్చింది. వాళ్ళు చెప్పినటువంటి విషయం, హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టు తీసుకున్న డెసిషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ అతని కంప్లీట్ ఎస్ఆర్ దొరకలేదంటే, రికార్డ్స్ దొరకలేదంటే, ఎంట్రీస్ లేవంటే ఎవరు తప్పది? అధికారులు తప్పది. డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఉంటారు, డిడిఓ, హెడ్ ఆఫ్ ది ఆఫీస్. అతని యొక్క బాధ్యత ఎస్ఆర్ని అప్డేట్ చేసుకుంటూ పోవడము, దాన్ని భద్రంగా పరిరక్షించడం. రెలవెంట్ రికార్డ్స్ కూడా దొరకలేదు అంటే ఎవరు తప్పు? అది మీ తప్పు. మీ తప్పును అతన్ని ఆపాదించి అతని ఫ్యామిలీని కష్టపెడతారా? నో, యూ హ్యావ్ టు పే ది అమౌంట్ ఇమ్మీడియట్లీ, వితిన్ 6 weeks లోగా ఇచ్చేవాలి. ఇవ్వలేదంటే ఎవరైతే ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నాడో, అతని రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అంటే ఇక్కడ అపాయింటింగ్ అథారిటీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఆ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ యొక్క పేమెంట్, శాలరీని ఇమీడియట్గా నిలిపేయమన్నాడు. సరే, అతనితో పాటు వాళ్ళ కమిషనర్ ఉంటాడు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, అతని శాలరీని కూడా నిలిపెట్టండి. పేమెంట్ అంటే అతని యొక్క పెన్షన్స్ అన్నీ క్లియర్ కాకపోతే. నెక్స్ట్ ఇంకా ఏం చేశారంటే, ఈ ఆర్డర్ కాపీని చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, నెంబర్ 2 కమిషనర్
ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ మూడో వ్యక్తి ఎవరంటే ఏజీ, అకౌంటెంట్ జనరల్, అంటే పెన్షన్స్ ఇవన్నీ క్లియర్ చేసేది క్రియేటివిటీ వాళ్ళే కదా. ఈ ముగ్గురికి ఈ ఆర్డర్ కాపీ పంపమన్నారు. ఇది చాలా చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఇంతవరకు నేను చూసినటువంటి జడ్జిమెంట్స్లో ఎక్కడా లేదు. ఇచ్చేయండి, త్వరగా క్లియర్ చేయండి అని అంటున్నారేమో కానీ డీప్ స్టడీ చేసిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిన తర్వాత పనిష్మెంట్ ఎందుకు ఇవ్వటం లేదు అని ఆశ్చర్యపడేవాడిని. మొదటిసారిగా జార్ఖండ్ హైకోర్టులో అలాంటి జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ తీసుకున్న సర్ప్రైజింగ్ డెసిషన్ ఏంటంటే, వాళ్ళ శాలరీ, అధికారుల శాలరీ నిలిపెట్టండి, ఇది కానీ క్లియర్, ఆయన పెన్షన్స్ అన్నీ కూడా క్లియర్ చేయకపోతే, ఆయన బెనిఫిట్స్తో సహా క్లియర్ చేయకపోతే ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ యొక్క శాలరీ నిలిపేయండి, కమిషనర్ది కూడా నిలపండి. అండ్ ఈ ఆర్డర్ కాపీని ఎవరెవరు పంపమన్నారు చూస్తారా, ముగ్గురు అధికారులు పంపమన్నారు. రెస్పాన్సిబుల్ పర్సన్ చీఫ్ సెక్రటరీ అండ్ కమిషనరు, ఆ తర్వాత అకౌంటెంట్ జనరల్కి. ఇది ఇంతవరకు ఎవరు అమలు చేయలేదు. అంటే వాళ్ళని కూడా దే ఆర్ ఆల్సో హెల్డ్ రెస్పాన్సిబుల్. అంటే ఒకసారి ఒక డెసిషన్ తీసుకుంటే హైకోర్టు లెవెల్లో అది తిరుగులేని విధంగా ఉండాలి. అలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఎలాంటి సిమిలర్ జడ్జిమెంటే అదే జార్ఖండ్ హైకోర్టులో ఈ మార్చిలోనే ఇంకొక జడ్జిమెంట్ ఉంది. అది స్టేట్ ఆఫ్ జార్ఖండ్ వర్సెస్ బ్రాజేశ్వర్ సింగ్, 2026 మార్చ్. దీంట్లో ఇది కూడా సేమ్ అలా టైప్, ఇదే కొంచెం డిఫరెంట్. దీంట్లో క్లర్క్ ఎంప్లాయీ రిటైర్ అయినాడు. రిటైర్ అయిన తర్వాత అతను కూడా సేమ్ ఇదే మాదిరిగా నిలిపెట్టారు శాలరీ. ఏంటంటే పెన్షన్ నిలిపెట్టారు. కారణం ఏంటంటే రెండు చూపించారు. బిహేవియర్ బాగాలేదు అతని సర్వీస్లో. చూడు ఎంత ఆశ్చర్యమో. ఆ రెండు ఇర్రెగ్యులారిటీ అనేటువంటి, అంటే అర్థం ఏంటంటే ఆ డ్యూటీకి సక్రమంగా రాలేదు, అప్పుడప్పుడు లీవ్లు పెట్టడం లేదా ఆబ్సెంట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఇర్రెగ్యులారిటీ అంటారు. ఈవెన్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా కూడా పెన్షన్ నిలిపేవాళ్ళనేటువంటిది ఏమి లేదు. తెలంగాణ హైకోర్టు ఒక 2 years బ్యాక్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ మీద ఆ రీజన్లో పెన్షన్ నిలిపేస్తుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా క్లియర్ చేయాలి. ఇర్రెగ్యులారిటీ అంటే అక్కడ నువ్వు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజేశ్వర్ సింగ్ విషయంలో ఇర్రెగ్యులర్, అతను మిస్కాండక్ట్ అంటే మరి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లేదా? డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అధికారులు వస్తారు, చూస్తారు, దానికి తగిన యాక్షన్ తీసుకుంటారు. దెన్ అండ్ దేర్ అక్కడికక్కడ ఆ విషయాన్ని పరిష్కారం చేయాలి. కానీ నువ్వు రిటైర్ అయ్యేంత వరకు ఉండి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అతన్ని, అతని ఫ్యామిలీని అష్టకష్టాలు పాలు చేసి అందులో ఏం ఆనందం ఉందో ఏం అర్థం కాదు. పని ఏమైనా ప్రూఫ్ అయినాయంటే కోర్టు ఏం చెప్పిందంటే అన్ని స్టడీ చేసిన తర్వాత పని ఈ ఎంక్వైరీలో, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ప్రొసీడింగ్స్ ఎక్కడున్నాయి, అది ప్రూఫ్ అయినట్టుగా ఉందా? లేదు. ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు అంటారు. ఎంతకాలం కంప్లీట్ కాదు? సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అది మీ బాధ్యత. ఇంతకుముందు కేసులో ఆ రికార్డ్స్ అన్ని ఎత్తిపెట్టుకోవడం వాళ్ళ బాధ్యత. పోగొట్టుకున్నావా, కనపడడం లేదు, ఎక్కడున్నాయో రికార్డ్స్ లేవు, ఎస్ఆర్ లేదంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ అది. యాక్చువల్గా చెప్పాలంటే ఎస్ఆర్ అనేది కనపడకుండా పోవడం అనేది జరగదు. ఇది వ్యక్తిగత ద్వేషాల వల్ల కొన్ని క్రియేట్ చేసుకునేటువంటి విషయాలు ఇవి. ఇక్కడ అంతే, మిస్కాండక్ట్. ఎప్పుడూ ఎంక్వైరీ జరగాల, ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ఛార్జ్ షీట్ ఇచ్చి ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అక్కడికక్కడే ఆయనకు ఒక ఇంక్రిమెంట్ కట్ అవ్వడము ఒకళ్ళ ప్రూఫ్ అయితే. లేదు ఫైనాన్షియల్ రాంగ్ అనుకోండి, ఆ ఫైనాన్షియల్గా మిస్అప్రాపరేషన్ జరిగి ఉంటే 1,00,000 2,00,000 ఏదో ఇచ్చేవా, క్లెయిమ్ చేసి అతని దగ్గర నుంచి వసూలు చేయడమా, గవర్నమెంట్ కట్టడమా. అంతేకాని దాన్ని అలా నానబెట్టేసి ఏదో వ్యక్తిగత ద్వేషంలాగా, పగ సాధించే వాళ్ళలాగా రిటైర్ అయినాక జనరల్గా ఒక ఎంప్లాయీ 30-35 years సర్వీస్ చేసిన తర్వాత అతను రిటైర్ అయ్యేటప్పుడు చాలా బాధగా వెళ్తాడు. అయ్యో ఇంకా రేపటి నుంచి నేను ఉద్యోగస్తుని కాదు, ఇంట్లో ఒక మూల కూర్చోవాలా, నాకు ఇంకా రెగ్యులర్ శాలరీ రాదు, సమాజంలో ఆ ఇమేజ్ అనేది కూడా ఉండదు. ఇలాంటి ఇంప్లిసిట్, అంటే బయటకు చెప్పుకోలేనటువంటి ఒక మెంటల్ ఎగనీతో దిగుతాడు సర్వీస్ నుంచి. అది కాకుండా అతనికి రావాల్సినటువంటి లెజిటిమేట్ ఎక్స్పెక్టెడ్గా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అని నిలిపేసి టార్చర్ చేసి కుంటి సాకులు చూపించడం ఎంత తప్పు. ఇక్కడ జార్ఖండ్ హైకోర్టు ఇంతకుముందు డెసిషన్ ఇచ్చినట్టుగానే స్ట్రాంగ్ డెసిషన్ ఇచ్చి ఇమీడియట్గా క్లియర్ చేయండి. ఎందుకంటే అతను ఇక్కడ రెండో దాంట్లో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్, అతనికి 15% మిస్బిహేవియర్కి ఇక్కడ వాళ్ళు 15% పెన్షన్లో కట్ చేయమన్నారు. 5 సంవత్సరాలు 15% ప్రతి నెల పెన్షన్లో 15% డిడక్ట్ చేయమన్నారు. బాగానే ఉంది. బట్ ఎప్పుడు తీసుకోవాలి ఆ డెసిషను? ఆఫ్టర్ మెనీ ఇయర్సా, ఎన్నో సంవత్సరాల తర్వాతనా?
అందుకే హైకోర్టు ఏం చేసిందంటే అది కూడా అవసరం లేదు, తప్పు మీలో ఉంది కాబట్టి నిలిపేయండి. కొన్ని చోట్ల మిస్బిహేవియర్ ఉన్నప్పుడు అది రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది. మిస్బిహేవియర్, మిస్కాండక్ట్, ఇర్రెగ్యులారిటీ అనే ప్రూఫ్ అయితే అది ప్రూఫ్ అవ్వాలి. ప్రూఫ్ అయినప్పుడు ఒక 10%, 20% లేదు 5% పెన్షన్లో డిడక్ట్ చేయమంటారు. ఒక 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ, 5 ఏళ్ళు కానీ. బట్ ఇక్కడ ప్రూవ్ కాలేదు కాబట్టి, ప్లస్ రెండోది మీరు కాలాన్ని చాలా కాలం గడిపారు కాబట్టి సంవత్సరాల తరబడి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నో క్వశ్చన్ ఆఫ్ డిడక్షన్ అనేది లేదు, యూ క్లియర్ ఆల్ ది బెనిఫిట్స్ అన్నారు. అది రెండో కేసు. మూడవ కేసు బాంబే హైకోర్టు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కేసు. కిరణ్ రాజారాం వర్సెస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అండ్ అదర్స్. ఇది కూడా మార్చ్ 2026 కేసు. ఇక్కడ ఎంప్లాయీ ఫార్మసిస్ట్గా పనిచేసి చాలా కాలం తర్వాత రిటైర్ అయినాడు. ఇతను కూడా సేమ్ ఇంతకుముందు చెప్పిన కేసులో లాగానే మిస్సింగ్ రికార్డ్స్ అండ్ చలానాస్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు 15% డిడక్షన్ పెన్షన్లో, ఇక్కడ డిడక్షన్ కాదు, ఇతనికి రివైజ్డ్ పే స్కేల్స్లో పెన్షన్ పెరగాలి. చూడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారో ఈ అధికారులు. పెన్షన్ అరియర్స్ ఇంతకుముందు వీడియోలో చేస్తా. ఇక్కడ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, స్కేల్ పెరగడం, పిఆర్సీ వల్ల కావచ్చు, లేదా అతని స్కేల్ అప్డేట్ చేయకుండా ఉండడం వల్ల కావచ్చు. ఆ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ని ఇవ్వకుండా నిలిపేశారు. ఏమంటే పెన్షన్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ చలానాలు కొన్ని ఉన్నాయి. అతను కాంట్రిబ్యూట్ చేసినటువంటి గవర్నమెంట్ అకౌంట్లో కట్టాల్సినటువంటి కొన్ని చలానాస్ ఉంటాయి సర్వీస్లో ఉండగా, అవి కనపడలేదు కాబట్టి నిలిపేస్తాము. ఇది నిలిపేయడమే ఒకేసారిగా. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో చూద్దాం. ఎంప్లాయర్స్ యొక్క బాధ్యత కాదా? ఫస్ట్ కేసులో చెప్పినట్టుగా ఎస్ఆర్ కనపడలేదు, రికార్డులు కనపడలేదు, ఆ డాక్యుమెంట్స్ కనపడలేదు అన్నారు కదా ఫస్ట్ కేసులో. శాంతిలాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్. అదే మరి ఇక్కడ ఈ బాంబే హైకోర్టులో చెప్పినటువంటి డెసిషన్ ఏంటంటే ఎంప్లాయర్స్ యొక్క బాధ్యత ఇది. రికార్డులు భద్రపరచడం అనేది ఆ డీడీఓ యొక్క బాధ్యత. అతని మీద నిఘా ఎంప్లాయర్ ఉంటాడు, కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. ఎందుకంటే కాంపిటెంట్ అథారిటీ ఎంప్లాయర్స్ యొక్క సర్వీస్ రిజిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు తెప్పించుకోవడం, స్టడీ చేయడం, అప్డేట్ చేస్తూ ఉంటారు. మన ఎంప్లాయర్స్ ఎలాంటి వాళ్ళు అంటే, ఎంప్లాయర్స్ కానీ ఆఫీసర్స్, డీడీఓస్ ఎంత విచిత్రమైన వాళ్ళు అంటే, ఉద్యోగస్తులు సర్వీస్లో ఉన్నప్పుడు కనీసం వాళ్ళ సర్వీస్ రిజిస్టర్ని కూడా వాళ్ళకి చూపించరు. రూల్స్ ప్రకారము సంవత్సరానికి ఒకసారి, అది ఇంక్రిమెంట్స్, ముఖ్యమైన ఎంట్రీస్ జరిగినప్పుడు 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఎస్ఆర్ ఆ ఎంప్లాయీకి చూపించి, ఇదిగో నీ ఎస్ఆర్ చూసుకో ఒకసారి, అప్డేట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అని చెప్పి చూపించి ఎవిడెన్స్ కూడా తీసుకోవాలి. కానీ ఎవరు చేయటం లే. అందువల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఇలాంటి కష్టాలు వస్తున్నాయి. ఇక్కడ హైకోర్టు చెప్పింది అదే, నీ బాధ్యత అది అప్డేట్ చేయడం, ప్రిజర్వ్ చేయడం, అంతే తప్ప ఆ సాకులో, ఆ కుంటి సాకులో నువ్వు పెన్షన్ నిలపడం అనేది అమానుషము. ఎందుకంటే పెన్షన్ అనేది ఒక వెల్ఫేర్ మెషర్. రెండో పాయింట్ వాళ్ళు చెప్పింది పోస్ట్ రిటైర్మెంట్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. థర్డ్. నాలుగోది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎన్నోసార్లు చెప్పింది ఏమని, పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఎంప్లాయీ యొక్క ప్రాపర్టీ, ఎంప్లాయీ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ. నువ్వు ఇచ్చే దయాదాక్షిణ్యం ఇచ్చేటువంటి ఫేవర్ ఏం కాదు. సో ల్యాబ్స్ ఇన్ రికార్డ్స్, ఇన్ డాక్యుమెంట్స్ ఈజ్ యువర్ ఫాల్ట్, అది నీ ఫాల్ట్. కాబట్టి నీ యొక్క ఆర్గ్యుమెంట్ని, ఎవరు ఆర్గ్యుమెంట్, ఎంప్లాయర్స్ ఆర్గ్యూ చేసుకున్నారు కదా, అవి లేవు ఇవి లేవు అని వాళ్ళ కంటెన్షన్ అది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యూ క్లియర్ ది పెన్షన్ అట్ ది ఎర్లియస్ట్ అని వాళ్ళు కూడా 6 వారాలు టైం ఇచ్చి క్లియర్ చేయమని చెప్పారు. సో ఈ 3 కేసులు మనకేం చెప్తున్నాయంటే, ఎంప్లాయీ అనేవాడు ఎప్పటికప్పుడు తన సర్వీస్ కానీ లేకపోతే సర్వీస్ పర్టికులర్ సంబంధించినటువంటి కానీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. 2, ఎప్పుడైనా డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ఇర్రెగ్యులారిటీ వల్ల కావచ్చు, లేకపోతే మిస్కాండక్ట్ వల్ల కావచ్చు, లేక ఇంకొక కారణం కంప్లైంట్స్ వల్ల కావచ్చు జరిగినప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, లేదా సర్వీస్లో నుంచి రిటైర్ అయ్యే ముందుగానే దాన్ని క్లియర్ చేసుకోకపోతే అధికారులు గోతికాడ నక్కలాగా కాపెట్టుకొని ఉంటారు. ఏ అవకాశం చిక్కుతుందా, ఏ ఛాన్స్ చిక్కుతుందా, వేసేద్దాం వీడి మీద వేటు. సో ఒక శాడిజం అనేది,
ఒక అమానుషమైనటువంటి దృక్పథం అనేది అధికారుల దగ్గర మనం చూస్తుంటాం. సో ఇక్కడ నాకు అద్భుతంగా నచ్చినటువంటి థ్రిల్ అయిపోయినటువంటి విషయం ఏంటంటే ఈ శాంతిలాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ విషయంలో హైకోర్టు చాలా చాలా వండర్ఫుల్, ఎక్సలెంట్, ఒక సెన్సేషనల్, ఇది నిజంగా సెన్సేషనల్ అంటే తిరుగులేని తీర్పునిచ్చింది. ఏంటది అంటే ఉద్యోగస్తుడికి పెన్షన్ నిలిపేసి ఇబ్బంది పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనిది కనుక త్వరగా క్లియర్ చేయకపోతే మొట్టమొదట ఆ కాన్సర్న్ అధికారి ఎవరున్నారో ఆ కమిషనర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కావచ్చు, అతని యొక్క జీతాన్ని నిలిపెట్టేసేయండి, అన్నీ సెటరేట్ అయిపోతాయి అని చెప్పాడు. అదే మాదిరిగా ఇక్కడ బాంబే హైకోర్టు విషయంలో కానీ లేదు ఇలాంటి ఫర్దర్ కేసెస్లో కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అధికారికి కానీ పనిష్మెంట్ కానీ ఇచ్చినట్లయితే, అకౌంటబిలిటీ అనేది ఇచ్చినట్లయితే తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. ఒకటి ఈ హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టు మనకు చెప్పినటువంటి విషయం. రెండోది, ఈ డిఫెక్ట్ని, ఇక్కడ జరిగినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఫాల్ట్ని ముగ్గురికి తెలపాలి. గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి, ఆ అధికారి, ఫైనల్ అధికారి ఉంటారు కదా, అల్టిమేట్ స్టేట్ అధికారి, కమిషనర్ అనుకున్నాం. నెక్స్ట్ అకౌంటెంట్ జనరల్, ఈ ముగ్గురికి తెలపాలి కంపల్సరీగా. హైకోర్టు నుంచి అలాంటి నోటీసులు కానీ వాళ్ళకి వెళ్ళాయంటే గడగడగడ వణికి ఇమీడియట్గా పరిష్కారం చేస్తారు. ఇది మిత్రులారా పెన్షన్ సంబంధించినటువంటి చికాకులు. లేటెస్ట్గా హైకోర్టు జార్ఖండ్ అంటే ఒక హైకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. ఇది మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని ఫాలో అవ్వచ్చు. అందుకోసం ఇది చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ subscribe and like it. Thank you.